అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ గులాబ్జాన్. నేను ఎస్డబ్ల్యూఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి చిత్తూరు జిల్లా యందు తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. సిసిఈ వారి ఆదేశాల మేరకు నేను తెలుగు పాఠాన్ని 30 నిమిషాల వీడియోని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిసిఈ వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రస్తుతం తీసుకున్నటువంటి పాఠం అంశం వామనావతారం. బొమ్మెర పోతన గారు రచించినటువంటి వామనావతారం. ఆయన యొక్క కవి పరిచయం చూసుకుంటే, ఈయన ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కందం నుండి గ్రహించబడినది మనకు ఉన్నటువంటి ప్రస్తుత పాఠ్యభాగము. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క స్వస్థలము పైన 2 భిన్నమైనటువంటి వాదనలు కలవు. అవి ఏంటి అంటే, ఆయన నివాస స్థలము బొమ్మెర గ్రామంలోని వరంగల్ ప్రాంతంలోని బొమ్మెర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని కొందరు వాదన. మరికొంతమంది కడప జిల్లాలోనే ఒంటిమిట్టకు చెందినటువంటి వ్యక్తి అని మరికొందరే వాదిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయన వరంగల్ ప్రాంత నివాసి అనే మనం అభివర్ణించవచ్చు. ఇక ఆయన తల్లిదండ్రులు, తల్లి లక్కమాంబ, తండ్రి కేశవమంత్రి, గురువు ఇవటూరి సోమనారాధ్యులు. ఇక ఈయన రచనలు మహాభాగవతంతో పాటు వీరభద్ర విజయం, పొగిని దండకం, నారాయణ శతకాన్ని రచించినట్లు తెలుస్తుంది. ఈయనకు సహజ పండితుడు అన్నటువంటి బిరుదు కూడా కలదు. ఈయన రచించినటువంటి వీరభద్ర విజయాన్ని తన గురువైనటువంటి ఇవటూరి సోమనారాధ్యునికి అంకితం ఇవ్వడం జరిగినది. అలాగే భోగిని దండకాన్ని కూడాను సింగభూపాలుని కోరిక మేరకు అంకితం ఇచ్చాడు. ఇక మహాభాగవతానికి మూల గ్రంథము సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభాగవతము. దానిని భాగవత ఆంధ్రీకరణ చేసి అందులో పోతన 12 స్కందాలను రాశారని, వాటిలో కొన్ని శిథిలమైపోయాయని, శిథిలమైపోయినటువంటి వాటిని అతని శిష్యులు రాశారని ప్రచారంలో ఉన్నది. కానీ పోతన 8 స్కందాలను రచించారు. పంచమ స్కందాన్ని బొప్పరాజు గంగయ్య, 6వ స్కందాన్ని ఏల్చూరి సింగన, 11, 12వ స్కందాలని వెలుగందల నారయ్య రచించారు. భాగవత రచనకు దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అని మనము పరిశీలిస్తే, పోతనకు శ్రీమన్నారాయణ పుణ్య కథలను విస్తరించి రాయాలనేటువంటి కుతూహలంగా ఉండేది. ఒక పున్నమి నాటి రాత్రి చంద్రగ్రహణము వేళ పోతన తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి గౌతమి అనే గంగా నదిలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి శివధ్యానం చేస్తుండగా శ్రీరామచంద్రుడు ఆయనకు ప్రత్యక్షమై తన పేరు మీదుగా మహాభాగవతాన్ని తెలుగులోనికి అనువదించమని చెప్పగానే పోతన తెలుగులోకి మహాభాగవతాన్ని రచించారు. ఈ రచనకులుగా ఆ రచనకు వెనుక ఉన్నటువంటి కారణం ఇది. భాగవతం యొక్క విశిష్టత చూసుకున్నట్లయితే, భాగవతంలోనే ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము, భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి అని. అయితే ఆ భాగవతంలో ఉన్నటువంటి భాగాలనే మనము స్కందాలు అని అంటాము. మహాభారతంలో ఉన్నటువంటి భాగాలనే మనం పర్వాలనుకుంటే, రామాయణంలో ఉన్నటువంటి భాగాలని కాండాలని, అలాగే భాగవతంలో ఉన్నటువంటి భాగాలనే స్కందాలు అని చెప్పుకోవచ్చు. భాగవతము అంటే భగవంతుని భక్తులైన
భాగవతులకు సంబంధించిన గ్రంథము. ఇది విష్ణు భక్తి ప్రధానమైనటువంటి గ్రంథము. పోతనకు మరియు తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి స్కందము దశమ స్కందం. అందులో శ్రీకృష్ణుడి యొక్క అవతార చరిత్ర ఉండటమే విశేషం. వీటితో పాటు ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, అలాగే గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, కుచేలోపాఖ్యానం మొదలైనటువంటి భాగవత కథలు కలవు. ఇక ఈ భాగవతంలో ఉన్నటువంటి ఘట్టాలన్నిటినీ కూడా ఎవరితో చెబుతున్నారయ్యా అంటే, పరీక్షిత్ మహారాజు కోరిక మేరకు సుఖ మహర్షి ఈ ఘట్టాలన్నీ చెప్తూ ఉన్నారు. అందులో ఒక ఘట్టమే వామనావతారం. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కే పన్నాగంతో 3 అడుగుల భూమిని దానంగా యాచించేందుకు వచ్చాడు. ఆ సమయంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుడు కోరిన దానాన్ని ఇవ్వవద్దని అడ్డుకునే సందర్భంలో మన ప్రస్తుత పాఠం ప్రారంభమవుతుంది. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు ఈ కుబ్జుండు విశ్వంబరుండు అలతిపోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనువ పండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీన మున్బనపు మావర్ణిన్ వదాన్యోత్తమా. దాతలలో శ్రేష్ఠుడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని కానీ అంటే నీ వంశాన్ని, అలాగే నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పుట్టివాడు ప్రపంచాన్నంతా భరించిన మహావిష్ణువు. ఇతడు అంత తేలికగా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఇతనిని ఎవరూ అడ్డగించలేరు. నా మాటలు విను. ఈ దానము హీనము వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివే అని చెప్పినప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటలని కాస్త ఆలోచించి, కళ్ళు మూసుకొని ఆలోచించిన తర్వాత కళ్ళు తెరిచి చెప్తాడు, ఓ మహాత్మా, ఓ శుక్రాచార్య, మీరు చెప్పింది వాస్తవమే. లోకంలో ఇదే గృహస్థ ధర్మము కూడాను. అర్థము, కీర్తి, కోరిక, జీవనోపాయము అనే వీటిలో ఏది అడిగినా ఇస్తానని మాట ఇచ్చాను. ధనముపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి ఈ బ్రహ్మచారిని తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కంటే పాపం లేదు. పూర్వము భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా ఎంతటి వాడినైనా సరే నేను మోస్తాను, కానీ ఆడిన మాట తప్పినటువంటి వాడిని మాత్రం నేను మోయలేను అని భూదేవి బ్రహ్మతో చెప్పింది కదా. మరి యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడము, ఇచ్చిన మాటకు కట్టుబడి సత్యవాక్యముతో బ్రతకడము అన్నవి మానధనులకు వారికి మేలైన మార్గములు కాదా. పైగా మరొక ఉదాహరణ చెప్తాను అంటూ, రైతుకి మంచి పొలము, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టము అపురూపం కాదా అంటాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో. అంతేకాకుండా పూర్వం రాజులు ఎలా ఉన్నారు, వారి కీర్తి ఎలా ఉన్నది, వారు కూడబెట్టినటువంటి సంపద వారితో తీసుకువెళ్ళారా అనే విషయాలని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో ఈ క్రింది పద్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిరే
భూమిపై పేరైనంగల దేశి విప్రముకులన్ ప్రీతిన్ ఎసల్కాములై కోర్కులు మారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఓ ఆచార్య, పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారు ఎవరూ ఈ సంపదని మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి యొక్క పేరు కూడాను ఎక్కడా కూడాను మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారందరూ కూడాను, ప్రముఖులంతా కూడాను కీర్తి కోసము సంతోషంగా అడిగిన వారి యొక్క కోరికలనంతా కూడాను తీర్చలేదా? వారిని ఈనాటికి లోకము మరవలేదు కదా అనేసిందని చెప్తూనే ఇంకా చెప్తాడు, ఓ శుక్రాచార్య, ఎడతెగకుండా యజ్ఞాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన విష్ణువుని చూడటానికి వీలు పడలేదు కదా. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతూ ఉన్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? వామనునికి 3 అడుగుల నేలను దానం ఇయ్యవద్దని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పగా, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడిన మాట తప్పనని గురువుతో బలి చెప్పే సందర్భంలో ఈ పద్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిన్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మెల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబున్ అపాయమే. ఈ వామనుడు చేయి చాచి అడుగుతూ ఉన్నాడు. ఇతని చెయ్యి ఎంత గొప్పది! మొదట ఆ లక్ష్మీదేవి యొక్క కొప్పు పైన, ఆ తరువాత ఆమె శరీరం పైన, అలాగే ఆమె యొక్క పైట చెంగు పైన, అలాగే ఆమె యొక్క పాద పద్మాల పైన, ఆమె చెక్కిళ్ళ పైన, పాలిండ్ల పైన సరికొత్త గౌరవాన్ని పొందేటువంటిది. అటువంటి విష్ణువు యొక్క గొప్ప చెయ్యి ఇప్పుడు కింద కావడం, నా చెయ్యి దానిపైన ఉండడం అనేది ఎంత అదృష్టం, ఎంత మేలు కదా. ఈ తుచ్చమైనటువంటి రాజ్యము శాశ్వతముగా ఉండేది కాదు. అలాగే ఈ శరీరము కూడాను ఏ అపాయము లేకుండా పడిపోకుండా నిలిచేది కాదు అని బలిచక్రవర్తి చెబుతూ, వామనునికి 3 అడుగుల నేలను దానం ఇయ్యవద్దని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పగానే తాను ఎట్టి పరిస్థితుల్లో ఆడిన మాట తప్పనని గురువుతో ఈ మరొక పద్యం కూడాను చెప్తూ ఉన్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరి అయిన నీరజ భవుండు అభ్యగతుండైన నవతిరుగన్నేరదు నాదు జెప్ప వినుమా దీవర్యవేటికిన్. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా, ఓ శుక్రాచార్య, నాకు నరకం దాపురించినా సరే, బంధనము ప్రాప్తమైనా సరే, భూమండలం అదృశ్యమైనా సరే, నా వంశానికి హాని కలిగినా సరే, నేను ఆడిన మాట తప్పను. జరగవలసినది జరగనేమో, భయము లేదు. ఇక్కడికి వచ్చినటువంటి అభాగ్యతుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, మరెవరైనా సరే, ఏమైనా సరే, పలు మాటలు ఎందుకు? నా నాలుకకు మరో మాట రాదు అని ఇక్కడ చెప్తూ, నిర్మలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఓ శుక్రాచార్య, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానమిస్తే విష్ణువు ఎందుకు నన్ను బంధిస్తాడు? అట్లా బంధిస్తాడని చెప్పే మాట సరికాదు. ఒకవేళ బంధించినా అతడే దయతో విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోయినా సరే ఇబ్బంది ఏమీ లేదు. అంతేకాకుండా
నాశనం అయిపోతుంది అంటున్నావు కదా, మరి ఏమి నాశనమైనా కూడా నేను ఇచ్చిన మాట తప్పను. అలాగే మేరు పర్వతం తలక్రిందులైన, సముద్రములు ఇంకిపోయిన, భూమండలంలో లోపల పొడి అయిపోయిన, నక్షత్ర మార్గము బంధింపబడినా సరే తప్పకుండా నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను.